టూ డెఫినెట్గా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది మేడం. మీరు ఎక్కడ చూసినా సరే పుష్ప గురించి మాట్లాడుకోవటం విన్నారు. డెఫినెట్గా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు దాన్ని మీట్ అవ్వాలంటే మీరు ఏ అయితే పాయింట్స్ అన్నారో డెఫినెట్గా అవి లేకుండా అయితే మీట్ అవ్వలేం కదండి. చాలా చాలా మంచి రైటింగ్ ఉంటుంది. దట్టు సుకుమార్ గారికి ఇక మీకు తెలుసు ఆయన రైటింగ్ పవర్ ఏంటో. షూర్ షార్ట్గా యూ విల్ బీ సర్ప్రైజ్ ఇన్ ఫ్యూ ఎపిసోడ్స్ అంటామా, ఫ్యూ వీటిల్లో డెఫినెట్గా అబ్బా భలే రాశారా అనేది అయితే కంపల్సరీ ఇస్తారండి ఆయన. రవి గారు అండి, ఒక్క నిమిషం. అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం నాన్ థియేట్రికల్ 400 crore దాకా బిజినెస్ చేసామండి. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే 420. అయితే పుష్ప 1కి సంబంధించి నేషనల్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఒక బాధ్యత పెరిగినట్లు అల్లు అర్జున్ గారికి. సో 2 రాబోతుంది. 2కి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారే, ఎందుకంటే జాతర కావచ్చు, ఇలాంటి ఎపిసోడ్స్ చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. నేషనల్ అవార్డు పార్ట్ 1కి వచ్చింది, 2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా హీ డెఫినెట్లీ డిజర్వ్ నేషనల్ అవార్డ్ ఇన్ పార్ట్ 2 ఆల్సో. అంటే ఆయన ఏమంటున్నారు అల్లు అర్జున్, ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఒక బాధ్యత పెరుగుతుంది కదా, మీతో ఎప్పుడన్నా ఇది దానికి మించి ఉండాలని యాక్టింగ్లో స్పెషల్గా ఏమన్నా కేర్ తీసుకోవడం డెఫినెట్లీ అండి. ఎవ్రీ డే హీ డస్ దట్. ఎవ్రీ డే డెఫినెట్లీ హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో ఇన్ ద కంట్రీ. సో అంటే మళ్ళీ ఈ పార్ట్ 2కి నేషనల్ అవార్డు రావాలని కాదు కానీ, బట్ హీ వర్క్ సో హార్డ్ ఎవ్రీ డే అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హీ కెన్ గెట్ దట్ ఇన్ పార్ట్ 2 ఆల్సో. అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఒక రూమర్కి సంబంధించి, రూమరా నిజమా అనేది మీరు క్లారిటీ ఇవ్వచ్చు. అయితే పుష్ప 1కి సంబంధించి రిలీజ్ అయ్యే టైంకి మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒక 1 అంబ్రెల్లా కింద ఉన్నారు. బట్ ఇప్పుడు రాజకీయాల పరంగా ఒక 2గా విడిపోయారనే టాక్ కూడా ఉంది కదా. సో రిలీజ్ సంబంధించి మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలాగే థియేటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో మీరేమనుకుంటున్నారు, మెగా ఫ్యాన్స్ విషయంలో దీన్ని అదే స్థాయిలో పుష్ప లెవెల్లో తీసుకెళ్తారు అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, వాళ్ళందరూ ఒకటే ఉన్నారు. ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమన్నా ఇక్కడ దానికి పొలిటికల్గా ఈయనేం డివైడ్ అవ్వలేదండి. ఈయన అసలు ఏ పార్టీ కాదు, ఏం కాదు. మీరు పొలిటికల్గా డివైడ్ అయ్యారంటున్నారు, లేనిపోయిన మాట అది. ఆయన ఏ పార్టీ కాదు, ఏం లేదు మేడం. అస్సలు అందరూ ఒకటే మేడం. అందరూ సినిమా లవర్సే, అందరూ సినిమానే ఎంజాయ్ చేస్తారు. మీరు అదొక్కటి మాత్రం యూ జస్ట్ ఎడిట్ దట్ థింగ్. పొలిటికల్గా డివైడ్ అయిన పొలిటికల్గా ఆయనకి ఏ అఫిలియేషన్ ఎవరితో లేదు, అంతే. అది నవీన్ గారు, అల్లు అర్జున్ వాయిస్ ఓన్లీ తెలుగుకే ఉంటుందా, లేకపోతే ఈజ్ ఈ గోయింగ్ టు డబ్ హిస్ వాయిస్ ఇన్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో? అంటే ఏదైనా, బికాజ్ ఈజ్ హ్యావింగ్ ఏ హ్యూజ్ ఫాలోయింగ్ ఇన్ కేరళ కావచ్చు, లేకపోతే మల్లవుడ్ కావచ్చు, ఆ మలయాళం కానీ లేకపోతే ఇంకేదైనా లాంగ్వేజ్ ఈజ్ ఈ గోయింగ్ టు డబ్? హిందీ డెఫినెట్లీ ఈజ్ నాట్ డబ్బింగ్ అండి. అది అంటే అప్పుడు అందరూ దే ఆర్ అంటే అలవాటు పడిపోయారు కదండి దీనికి. ఈ సీక్వెల్కి అయితే ఆ రిస్క్ తీసుకోవట్లేదండి. 1 ఎలా ఉందో దాని కంటిన్యూటీలో ఉంటే బాగుంటుంది అన్నట్టు అసలు ఆలోచన చేయలే యాక్చువల్గా. రవి గారు, ఇంత పొటెన్షియల్ ఉన్న అల్లు అర్జున్ని, సుకుమార్ని, అలాగే మైత్రి మూవీ మేకర్స్, ఇలాంటి పొటెన్షియల్ ఉన్న ముగ్గురు కూడా ఒకే సినిమా మీద 3 సంవత్సరాలు స్ట్రక్ అవ్వటం ఇండస్ట్రీకి ఎంతవరకు మంచిది అంటారు? బహుశా మీ పర్సనల్గా మీకు ఒక మంచి సినిమా తీసామనే ఫీలింగ్ ఉండొచ్చు, బన్నీ గారికి ఒక మంచి సినిమా నటించాననే ఫీలింగ్ ఉండొచ్చు, బట్ ఇండస్ట్రీకి ఎంతవరకు అది కరెక్ట్? లేదండి, అందరూ హీరోస్ అందరూ కూడా దే ఆర్ ఇన్ రీథింక్. ఇది అలా ఎక్కువ కాలం ఎక్కువ టైం చేయకుండా 2 yearsకి 3 films చేయాలని ఆల్మోస్ట్ పెద్ద హీరోలు అందరూ అదే దాని మీద డిసైడ్ అయ్యారండి. ఇక్కడి నుంచి ఆ పేస్ పెరుగుతుంది. ఈ ఒక్క సినిమాకి చిన్న ఎగ్జామ్షన్ ఇవ్వండి సార్, ఎందుకంటే ఈ 3 years చేసినా సరే దాంట్లో ఎంత హార్డ్ వర్క్ చేశారో మేము దగ్గరుండి మేము చూసాం. సుకుమార్ గారు కానీ, లేకపోతే బన్నీ గారు కానీ, దేవి గారు కానీ, ఫగత్ ఫాజిల్, మొత్తం సార్ వీళ్ళు వాళ్ళని కాదు, ఆఖరికి మా కెమెరా డిపార్ట్మెంట్ వీళ్ళు కూబా అని ఒక పౌలిష్ కెమెరామెన్ ఉన్నాడు సార్. అతనైతే అసలు ఇలా కూడా పనిచేస్తారా అన్న దాంట్లో పగలు రాత్రి పనిచేస్తాడు సార్ అతను. అలాగే ఎవ్రీవన్ హ్యావ్ గివెన్ దేర్ 100% అండి. వీ హోప్ వీల్ సీ దట్ అవుట్కమ్ ఆఫ్ గివింగ్ 100% ఆన్ December 5th. రవి గారు మైత్రి రావు గారు సార్, అంటే తెలుగులో మీకు చాలా సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి, కానీ కొన్ని కొత్త స్టేట్స్కి ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ పుష్పగానే మీరు పరిచయం. అండ్ హిందీలో కానీ, తమిళ్, మలయాళం కానీ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ పుష్పగానే పరిచయం. పుష్ప తర్వాత మైత్రి మూవీస్
చేసుకున్న ప్రాజెక్ట్స్ కానీ అజిత్తో సినిమా కానీ సన్నీ డియోల్తో కానీ ఆ స్పాన్ పెరగడానికి ఒక బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ అవడానికి పుష్ప అనేది